ఎత్తావు నువ్వు ఉత్తానే కూర్చొని ఉండాలే. ఈ బర్రెది ఎత్తది నేను చూస్తా మొత్తం. ఇక నన్ను రాకిస్తారు నాకు తెలుసు. సరే అత్తమ్మ. ఒక్క పని కూడా చేయొద్దు, కాలు కింద పెట్టద్దు, సరేనా? అబ్బో కాలు కింద పెట్టద్దు, ఎత్తుకొని తిరుగు పెళ్ళాను మొత్తం. అందరు ఇన్నే ఉన్నారా అమ్మ? ఏం చేస్తారే? బాబాయ్ బాబాయ్ అయితానా బిడ్డ? అవునానే అమ్మా, వదిన ప్రెగ్నెంట్ అయితే? ఈడోడు నాలుగు ముచ్చాడు ఇంకేది తెలియదు. అవును బిడ్డ, వదిన నీళ్ళు పోసుకున్నది, నువ్వు బాబాయ్ అయితాను, చిట్టి పిన్ అవుతాంది. నానే కంగ్రాచులేషన్స్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్ వదిన. థ్యాంక్ యూ మరిది. థ్యాంక్ యూ రా. హాస్పిటల్ పోయిర్రా వదిన? మరి పోలేదురా, ఇప్పుడు తీసుకొని వెళ్తా, మరి డాక్టర్ ఏమంటుందో తెలుస్తుంది, వచ్చిన తర్వాత చెప్తాం ఏమైందని. తీసుకోలేనన్నయ్య. వదినమ్మ ఇప్పటి నుంచి ఒక్క పని కూడా చేయొద్దు, మొత్తం చిట్టి అమ్మనే ఎత్తారు, నువ్వు అసలు కాలు కింద పెట్టద్దు. ఓ ఈ నాలుముచ్చోడు ఎత్తడా మరి మొత్తం చిట్టియే ఎత్తదని చెప్తాను. చిట్టే మరి కర్రముతోడు ఎత్తడం. సరే మరిది గారు. సరే బిడ్డ తీసుకొని పో, హాస్పిటల్ అయితే తీసుకొని పో, పోయి వచ్చినాక డాక్టర్ అమ్మ ఏమంటుందో వచ్చినాక చెప్పుర్రి. సరే అమ్మా, రెడీగా పోదాం పో. సరే అండి రెడీ అవుతా. చిట్టి వంట అయిపోవే, వాళ్ళు తిన్నాక పోతారు హాస్పిటల్కి. పో వంట అయిపో. చేత్త మీ అందరికి చేసి పెట్టుకుంటూ ఉంటా నేను. సరే అత్తమ్మ చేత్తా. ఏం కూర వేయాలి అత్తమ్మ? కోడిగుడ్లు ఉన్నాయి, టమాటా వేసి అండుపో. సరే అత్తమ్మ అండుతా. దోస్తులు వీడియో నచ్చిందా దోస్తులు? నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. నెక్స్ట్ ఏంటిదనంటే సంధ్య ప్రెగ్నెంటా కాదా, చిట్టి పని చేస్తుందా చేయదా, లతమ్మతో తిట్లు తింటుందా అని ముందు ముందు మంచి కామెడీ సీన్స్ రాబోతున్నాయి దోస్తులు.